హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు గూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వ్లాగే అనమాట. ఇక్కడ ఉన్నంత వరకు కొన్ని వ్లాగ్స్ అయితే వస్తాయి. మా అమ్మ అయితే ముగ్గు చాలా అంటే చాలా బాగేస్తారు. చిన్న చిన్న ముగ్గులు గూడా చాలా ముద్దుగా ఉంటాయన్నమాట. పెద్దగా వేయదు. చిన్న ప్లేస్ కాబట్టి చిన్న చిన్న ముగ్గులు రోజు అలా వేస్తారు. స్టార్టింగ్‌లో నేను చూపించాను గదా! అలా అన్నమాట. సో, మా అమ్మ మార్నింగ్ ముగ్గేసేసారు. ఇంక టైం అయితే ఆల్మోస్ట్ 8 అవుతుందనమాట. మా అమ్మ కిందేమో అంతా బ్రేక్‌ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తుంది. మా అమ్మ ఏమంటే కన్నయ్య ఇంకా లేవలేదనమాట. ఇంక స్కూల్‌కెళ్ళే టైం అయింది గదా! వాడిని కాసేపు వాడితో ఆడుకోవాలని అలా లేమంది. వాడైతే ఇంకా లేవలేదు. ఇలా అయితే మా అమ్మ అయితే ఉగ్గాని ప్రిపేర్ చేసి మా నాన్నకైతే పెట్టేసింది. నాకు గూడా తెచ్చి పెట్టింది. సో, తెలిసిందే గదా! ఇంట్లో అమ్మోళ్ళ ఇంటికొస్తే కొంచెం మనకు నెగ్లిజెన్స్ ఉంటది. బట్ చేస్తా గానీ పని కొంచెం తక్కువే అనమాట. ఇలా ఉగ్గాని, పొడి అన్నమాట. దీంట్లో బజ్జీ కాంబినేషన్ గూడా బావుంటది. మేమైతే బజ్జీ తక్కువే అండి. టైం ఉంటే అన్నమాట. ఇంక వాడు లేస్తానే వాళ్ళ తాతయ్య బయటికి తీసుకొనెళ్తున్నాడు. ఇంకొక రౌండ్ అలా నడిపించుకొని రావాలి. హ్మ్. ఏమంటారు స్కూటీలో ఎళ్దామంటే స్కూటీ చార్జ్ పెట్టాను నాన్న. నడుచుకుంటూ ఎళ్ళిరా అని చెప్తూ ఉన్నాననమాట. సో, ఇంకా మనవడు అడిగితే తాతయ్య ఇంక ఖచ్చితంగా ఇంక తీసుకొనెళ్తారు గదా! ఇంకా విసుకోకుండా యాక్చువల్లీ మా నాన్నకి కొంచెం హ్యాండ్ కొంచెం నొప్పనమాట. ఎక్కువ ఎత్తుకోలేడనమాట. కానీ నడిపించుకుంటూ అయితే ఎళ్తారు గానీ, ఎక్కువ ఎత్తుకోలేడు. ఇంగ మనవడు అడిగేసరికి అలా ఒక రౌండ్ ఎళ్ళేసొస్తామని అలా ఒక రౌండ్ ఎసారు. ఇంకా బాబు కోసమయితే ఆ రోజు దోస ప్రిపేర్ చేశాను. మేమైతే ఉగ్గాని తిన్నాము. ఇంకా బాబుకి స్టార్ట్ చేయలేదు. ఉగ్గాని అరగదు గదా! పిల్లలకి అని నేనైతే ఉగ్గాని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకసారి అటు 2 టైమ్స్ అలా తినిపిస్తాను. కానీ ఇంకా కంప్లీట్‌గా అయితే పెట్టలేదు. ఇంగ వాళ్ళ తాతయ్య అయితే రెడీ అయ్యారనమాట. ఇంకా చూస్తూ ఉన్నాడు సెల్‌లో రైమ్స్. ఏమంటే ఇక్కడ టీవీ ఉండదు గదండీ! ఇంగ టీవీలో అస్సలు కొంచెం సేపన్నా వాడు బొమ్మలు చూస్తారు గానీ, ఇట్లా రైమ్స్ చూస్తారు గానీ, ఇంకా బొమ్మలు అలవాటు కాలేదు బాబుకి. అని అది గూడా 5-10 మినిట్సే ఇచ్చాననమాట. ఎందుకంటే తెలిసిందే గదా! పిల్లలకి మొబైల్ అలవాటు చేయడం మంచిది కాదు. అందుకని నేనైతే చెయ్యను. ఆల్మోస్ట్ ఇవ్వను. నాకు టైం లేనప్పుడు ఇంక నాకు తప్పదు అన్న సిట్యుయేషన్‌లో అయితేనే వాడికి నేను మొబైల్ అయితే ఇస్తాను. లేదంటే అస్సలంటే అస్సలు ఇవ్వనండి. ఇంకా తర్వాత ఇంక వాళ్ళ తాతయ్య స్టార్ట్ అయ్యారు. వెళ్ళడానికి బాయ్ చెప్తున్నారు. ఇంకా ఏమైందంటే వాడెలా అంటే వాడికి ఐడియా ఉంటదనమాట. వీళ్ళు నన్ను ఈ టైంలో తీసుకొని పోతారా లేదా అని. గాని తీసుకొని పోరని వాడికొక ఐడియా ఉంది. ఇంక వాళ్ళ అమ్మమ్మ అయితే స్కూల్ నుంచి వచ్చేసిందనమాట. ఇగ స్కూల్ నుంచి వచ్చే టైంకి వాడు పడుకున్నాడు. యాక్చువల్లీ వాడి నిద్ర టైం తెలిసిందే కదా! పిల్లలకి 10:30 అలా నిద్రపోతాడు. ఓ 2 అవర్స్ అయితే స్నాప్ వేస్తాడండి. తీరా వాళ్ళ అమ్మమ్మ స్కూల్ నుంచి వచ్చేసరికి వాడు నిద్రపోతుంటాడు. అదే కొంచెం బాధనమాట వాళ్ళ అమ్మమ్మకి. అబ్బా! తీరా స్కూల్ టైంకెళ్ళేటప్పుడు నిద్రపోతాడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు నిద్రపోతాడని చెప్తూ ఉందనమాట. ఇంకా ఈ లోపల వాళ్ళ కోడలు వాళ్ళ అత్తమ్మకి దోసేస్తున్నారనమాట. ఏమంటే మార్నింగ్ టైమ్స్ హడావిడిలో అస్సలు తినదండి సరిగ్గా గూడా అస్సలు టైమే ఉండదు. కానీ ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చినాక ఇంకా కొంచెం దోస ఉంటే దోస అదే దోస ఉంది గదా! దోస వేయించుకొని తింటాను. కొంచెం తిన్నట్టుంటది. ఇంకా ఆ రోజు లంచ్‌కి అన్నం తినకుండా దోస అయితే తిన్నారు అమ్మ. ఇంకా ఎవరైనా వేస్తే ఇంకా బాగా తినాలనిపిస్తుంది గదా! ఇంగ ఈ లోపల నాకైతే మా అమ్మ ఒక పనిచ్చారు. ఇది చేసేసి అంటే నూకపిండి చేస్తున్నారు. శ్రావణ మాసం గదా! ఇంగా అది నాకు పసంకం ఎయడానికి నువ్వుపిండి చేస్తుంటే, "నువ్వు కొబ్బరి తురిమి పెట్టు. అన్నీ నేను చేసుకోలేను గదా!" అని కొబ్బరి తురిమి పెట్టని చెప్తుందనమాట. సరే అని నేనైతే చేస్తున్నాను. ఇగ తీరా వాళ్ళ అమ్మమ్మ స్కూలుకెళ్ళే టైంకి మా బుజ్జోడు లేసాడు. చూడండి బ్యాట్‌తో ఎలా ఆడుతున్నాడు వాళ్ళ అమ్మమ్మతో. ఇంగ వాళ్ళ అమ్మమ్మ స్టార్ట్ అవుతుందనమాట. ఇంగ బాయ్ అని చెప్తున్నాడు. నాకందుకే ఇంకా రావాలంటే బోరనమాట. ఇంగ వాళ్ళ అమ్మమ్మ అసలు ఒక్క నిమిషం గూడా టైం నాకు స్పెండ్ చేయదనమాట. అందుకే ఎందుకులే అని నేనైతే తక్కువే వస్తానండి అమ్మోళ్ళ ఇంటికైతే. ఇంక ఆ రోజు మా అమ్మమ్మ వచ్చారనమాట. ఆల్రెడీ నేనైతే షార్ట్‌లో పెట్టాను గదా! మా అమ్మమ్మ బాగా పాడతారు పాటలు. నాకు వీలైతే ఇంకొక 2, 3 పాటలు మా అమ్మమ్మ చేత పాడిస్తాను. ఏమంటే అమ్మమ్మ వచ్చినప్పుడే నేనైతే రికార్డ్ చేసుకోవాలి గదా! ఇంగ బాబుతో ఒక్కొక్కసారి కుదరదు. వాడు తెలిసిందే గదా! ఒక చోట ఉండడు గాబట్టి రికార్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డిస్టర్బ్ అయితే చేస్తాడు. అందుకని నేనైతే మొన్న ఒక సాంగ్ పాడాను. మా వాడికి గూడా నచ్చిందనమాట. ఆ పాట పెడితే చాలు టక్కని సెల్ అయితే చూస్తాడు మా అమ్మమ్మ వాయిస్. సో, పాడతారండి మా అమ్మమ్మ అయితే. ఇంకా తర్వాత ఇంకా
యాక్చువల్లీ నేనైతే ఊరికొచ్చినప్పుడు చాలా రీల్స్ ప్లాన్ చేశాను మా ఫ్యామిలీతో. ఇది చేద్దాం, అది చేద్దాం, ఆ రీల్స్ చేద్దాం, అది చేద్దాం అని. తీరా చూస్తే ఇక్కడికొస్తే అసలు టైమే ఉండట్లేదు. ఏమంటారు సరిగా వీడియో తీయడానికి రావట్లేదనమాట అది. ఒకరు ఉంటే ఒకరుండరు. ఒకరు ఉంటే ఒకరుండరు. ఒకరు రెడీ అయితే ఒకరు రెడీ గారు. అనిపిచ్చింది. ఇంగా అలా వ్లాగ్సే కంటిన్యూ చేశాను. యాక్చువల్ కొన్ని రీల్స్ తీద్దామనుకున్నా. కుదరక వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడైతే మేమందరం ఒకటి చెప్తున్నాం. మా అమ్మ కోసం వెయిటింగ్ అనమాట. కన్నయ్య వచ్చి వాళ్ళ అమ్మమ్మ కోసం, నేనొచ్చి మా అమ్మ కోసం, మా అమ్మమ్మ వచ్చి వాళ్ళ కూతురు కోసం అని నేనైతే ఫన్నీగా చెప్తున్నాననమాట. కోడలొచ్చి అత్త కోసం. అలా మా అమ్మ అయితే వచ్చిందనమాట 4:30కి. ఇంకా అదనమాట. ఈ అలా అయితే అమ్మొచ్చింది. తర్వాత కొంచెం ఎందుకో తెలీదు మా అమ్మ వచ్చేసరికి అబ్బా! అబ్బా! వచ్చేసింది. అంటే ఏముండదు గానీ కొంచెం హ్యాపీనెస్ అన్నమాట. ఇంగ తర్వాత ఇక్కడ అందరు పిల్లలు వాడికి బ్యాటింగ్ నేర్పిస్తున్నారు. మా వాడు నేర్చుకున్నాడు గానీ ఇట్లా పట్టుకోనానా, అట్లా పట్టుకోనానా అని నేర్పిస్తున్నాడు. కానీ వాడి రీతిలో వాడు ఆడతాడు. ఇంక తర్వాత ఆ రోజు ఒక ఫంక్షన్ ఉందనమాట. అమ్మోళ్ళ ఫ్రెండ్ కూతురిది ఫంక్షన్ మెహందీ అండ్ సంగీత్. ఇంగ మా వాడిని రెడీ చేశాను. నేనైతే వద్దనుకున్నాను. బట్ మా నాన్నుండి తీసుకో అది రెడీ చేయి నేను తీసుకొనెళ్తా నేను చూసుకుంటానులే అని వాడు ఒకటేమైనా బయటికంటున్నాడు గదా! నేను తీసుకొనెళ్తా అని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యతో అయితే ఎళ్ళాడు. వచ్చాక లైక్ చూడండి ఎంత అల్లరో. నెక్స్ట్ డే అనమాట. నేను, అమ్మ ఎళ్తున్నాం పెళ్లి కూతురు ఫంక్షన్‌కి. అదే మా అమ్మోళ్ళ ఫ్రెండ్ కూతురిదనమాట. వెళ్ళినాక తెలిసిందండి నాకు సినిమా. అబ్బా! మా ఆయనుంటే ఎంత మేలో అనిపిచ్చింది. బయటికెళ్తే తెలిసిందే గదా! మగవాళ్ళు బాగా చూసుకుంటారు పిల్లల్ని. అండ్ నేను చూపిచ్చే ఈ రూట్ ఏదంటే స్కూల్‌కెళ్ళే రూట్. నా చిన్నప్పుడే స్కూల్ రూట్ అనమాట. మా ఊర్లో ఇక్కడే. అదే నేను చదివిన స్కూల్ నేను చూపిస్తాను గదా! సందులో అనమాట. అదిగోండి నేను పెట్టాను గదా! ఆ సందు లోపలికుంటది నా స్కూల్. చాలా అంటే ఈ రోడంతా బాగా తెలిసిన రోడనమాట. బావుంటది. అప్పుడు నడుచుకుంటూ ఆల్‌మోస్ట్ లైక్ 1 కిలోమీటరున అప్పుడు మా ఏరియాలో అదొక ఫేమస్ స్కూల్ అప్పట్లో. నేను చదువుకునేటప్పుడు. ఇది మా ఫేమస్ గుడి, శివాలయం అన్నీ చూపిస్తున్నాను మీకు. ఆ రూట్స్ అన్నీ చూసినప్పుడు నా చిన్నప్పటి జ్ఞాపకాలైతే గుర్తొస్తాయన్నమాట. సో, ఇదన్నమాట ఫైనల్లీ ఫంక్షన్ హాల్‌కొచ్చేసాము. ఇంకా పెళ్లికూతురు ఫంక్షన్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. సో, అక్కడికి గూడా మేమైతే 12కెళ్ళామండి. 12కో, 12:30కి ఎళ్ళినా గూడా అప్పటికి స్టార్ట్ అయింది. తెలిసిందే గదా! ఫంక్షన్స్ అంటే అటో ఇటో లేటే అవుతాయన్నమాట. మా వాడు ఒక చోట కూర్చోకుండా నాకైతే చూపిచ్చాడు చూడండి సినిమా. అబ్బా! వద్దులే అని నేనైతే రిసెప్షన్‌కి గూడా వెళ్ళలేదు. అప్పటికే ఓపిక లేదు. బాబు ఒక చోట కూర్చోడు గదా! ఎందుకులే అని నేను అది కాక వాడు ఆల్‌మోస్ట్ టైర్డ్ అయిపోయాడు ఆ రోజైతే. నిద్ర లేదు. ఆఫ్టర్‌నూన్ లైక్ లంచ్ అయ్యేసరికి 3 అయింది. వాడికి స్నాప్ గూడా లేదనమాట. ఖచ్చితంగా మార్నింగ్ ఒక 2 అవర్స్ పడుకుంటాడు గదా! ఆ రోజు పడుకోలేదు. ఎందుకులే టైర్డ్ అయినాడు గదా! అని నేను గూడా లైట్ తీసుకున్నాను. ఆ రోజైతే రిసెప్షన్‌కెళ్ళలేదు. జస్ట్ పెళ్లి కూతురు ఫంక్షన్‌కి ఎళ్ళేసొచ్చాను. అదన్నమాట. ఇది మొత్తం 2 డేస్ వ్లాగ్ అనమాట. నాకైతే తీయడానికి వీడియో అవ్వట్లేదు. తర్వాత కొంచెం కొంచెం తీసింది అంతా క్లబ్ చేసి పెట్టాను ఒకే వ్లాగ్‌లో. తర్వాత ఆ రోజు లంచ్ చేసేసరికి మాకైతే 3 అయిందనమాట. జస్ట్ సింపుల్‌గా ఉంది లంచ్ లైక్ పెళ్ళికూతురు ఫంక్షన్‌కి ఇవే కదా ఏవైనా ఐటెమ్స్. మేమైతే అలా లంచ్ చేసేసుకొని రిటర్న్ అయ్యాము. అక్కడికే ఏడుపు వాడు నిద్రలో లేసాడనమాట. ఏడుపు తొందరగా ఇంటికెళ్ళాలి. ఖచ్చితంగా పిల్లలకన్నాక మార్నింగ్ ఒక 2 అవర్స్ అయితే ఉండాలి కదా నిద్ర. ఏడుస్తున్నాడు. అప్పుడే ఆ ర్యాపిడో ఆటో బుక్ చేసేసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము. అది నా 2 డేస్ వ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎలా ఉంది? ఏం కథ? నాకు కమెంట్ చేయండి. సో, నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లవ్ యూ.